నిత్యము కేఏసీ అంటూ మరి 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని మరి తెలంగాణ అంటే చేయడానికి ముందు తెలంగాణ ఎవరన్నా అంటే ఎవరో కాబట్టి మేము ముందుకొచ్చాం. మేము తప్పకుండా ఈ నినాదాలు ఇస్తాం. ఈ నినాదాన్ని అందుకొని సమాజం మరి ముందుకు పోవాలని మరి కాలాతీతం అవుతానని చెప్పాడు కాబట్టి నేను ఒక 10 నిమిషాలకే పరిమితం అవుతాను. ఈ మానుకోట మా ప్రతి సాక్షిగా ఈ మానుకోట ఉద్యమ రాళ్ళ సాక్షిగా ఈ తెలంగాణ ఉద్యమ గడ్డ మీద మరో తెలంగాణ నవనిర్మాణ సభ అనేటువంటి ఒక సామాజిక ఉద్యమ సంస్థని మానుకోట రాళ్ళ సాక్షిగా మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమాల నేపథ్యం కలిగిన ఈ నేల మీద మరో తెలంగాణ ఉద్యమ సంస్థకు అంకురార్పణ పురుడు పోసుకున్నటువంటి రోజుగా ఈరోజు చరిత్రలో ఉంటుంది. దీనికి ఒకే ఒక కారణం, ఒకే వాక్యంలో చెప్పాలంటే సీమాంధ్ర పాలకుల దోపిడీ మారి తెలంగాణ పాలకుల అంటే సీమాంధ్ర దొరల పెత్తనం పోయి దోపిడీ పోయి సేమ్ స్వతంత్ర భారతదేశంలో మనం అనుకున్నట్టే తెల్లోడి నుంచి నల్లోడికి వచ్చినట్టు సీమాంధ్ర దొరల అధికారము పెత్తనము దోపిడిపోయి తెలంగాణ దొరల అగ్రవర్ణాల మరి ఆధిపత్యం పాలన వచ్చింది తప్ప కింది వర్గాలైనటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అయినటువంటి కింది వర్గాలకు ఆ యొక్క మనం కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ యొక్క వనరులు కానీ సంపదలు కానీ మనం ముఖ్యంగా చెప్పాలంటే జయశంకర్ సార్ చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. మనకు కింది వర్గాలకి నీళ్ళ వల్ల ప్రయోజనం లేదు, వస్తే అవి భూస్వాములకు వస్తాయి లేదా పెద్ద పెద్ద మరి దేశముఖులకు వస్తాయి. 100 ఎకరాల 1000 ఎకరాలకు ఉపయోగం జరుగుద్ది. ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగే ఉపయోగం ఏమీ లేదు. నిధులు వస్తే మీ అందరికీ తెలుసు మరి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు మీద నిధుల దోపిడీ జరుగుద్ది. నిధుల దుర్వినియోగం కూడా ప్రజలకు ముఖ్యంగా కింది వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్సీ బీసీలకు పేద వర్గాలకు అగ్రవర్ణ పేదలకు ప్రజాస్వామ్యవాదులకు ఆ యొక్క ఫలితాలు అందలేదు. దొరలకు వచ్చినాక ఇప్పుడు ఏమిటంటే ఒక దొర మీద కోపంతో ఇంకొక దొర కోట్లేసాం మనం. కానీ వాడు దొరైన సంగతి మనకు గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని ఓ బీసీ అయినో ఒక కమ్మ అయినో ఒక మాది అయినో మంగళ అయినో కుమ్మరి ఆయనకి మన రాజ్యాధికారం లేదు. మన కళ్ళ ముందు మన పక్కనే మరి ఒక మంగళ తన కరుణానిధి మరి బీసీ అధికారం తీసుకొచ్చి తమిళనాడు ఆత్మగౌరవాన్ని ఎట్లా నిలబెట్టాడో మీరు గమనించారు. మరి తెలంగాణకు ఆ సోయిందా? తెలంగాణ ఆత్మని ఎందుకు దొరల కాళ్ళ దగ్గర మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా తాకట్టు పెడుతున్నారనే సోయి రావాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక ఉద్యమాన్ని మరి మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు కవి కళాకారుడు కుమర వెంకన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ నవనిర్మాణ సభ సన్నాహక సమావేశం ఈరోజు మహబూబాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ మేధావులు, ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, ఉపాధ్యాయుల మిత్రులతోటి మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున ఆవిర్భావ సభ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సంస్థ యొక్క విధి విధానాలు, లక్ష్యాలు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ప్రధానంగా చర్చించడం జరిగింది. దేశంలో వస్తున్నటువంటి అనేక ఉద్యమాలు కావచ్చు, అనేక సమస్యల మీద ప్రారంభమవుతున్నటువంటి ఉద్యమ సంఘాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, అట్లనే తెలంగాణ కోసం ఆవిర్భవించినటువంటి అనేక సంఘాలు, సంస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ లక్ష్యాలు, ఆశయాలు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరిన నేపథ్యంలో దళిత బహుజనుల నుంచి మరి ముఖ్యంగా తెలంగాణ ఒక ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, బడుగు బలహీన వర్గాలు, సబ్బండ కులాల భాగస్వామ్యంతో, అధికార భాగస్వామ్యంతో ఉండబడినటువంటి తెలంగాణ, వనరుల దోపిడీ లేనటువంటి తెలంగాణ, సీమాంధ్ర రాజకీయ పెత్తందారు లేనటువంటి తెలంగాణ కోసం మళ్ళా పోరాడేందుకు ఈ సంఘం ఆవిర్భవించిందిగా చర్చ కొనసాగుతూ ఉన్నది.